రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై జరగనుంది. సర్వసభ్య సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడాదిన్నర కాలంగా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా కుర్చీ వివాదం కొనసాగింది. గత 3 సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ లేకపోవడంతో రసాభాస చోటు చేసుకుంది. మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ మధ్య కుర్చీ వివాదం తలెత్తే అవకాశం ఉంటుందని భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప నగరపాలక మండలికి ఇదే చివరి సమావేశం కావడంతో నేడు జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. మార్చి 15తో కడప నగర పాలక మండలి గడువు ముగియనుంది. నేడు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై జరగనుంది. సర్వసభ్య సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడాదిన్నర కాలంగా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా కుర్చీ వివాదం కొనసాగింది. గత 3 సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ లేకపోవడంతో రసాభాస చోటు చేసుకుంది. మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ మధ్య కుర్చీ వివాదం తలెత్తే అవకాశం ఉంటుందని భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప నగరపాలక మండలికి ఇదే చివరి సమావేశం కావడంతో నేడు జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. మార్చి 15తో కడప నగర పాలక మండలి గడువు ముగియనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ మనస. అయితే కడప జిల్లాలోని కడప కార్పొరేషన్ అంటే ఒక స్పెషల్ అనుకోవచ్చు. అయితే మొత్తాన్ని చూసుకుంటే పూర్తిస్థాయి అయితే ఈ రోజు జరిగే సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు అధికారులు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే ఒక ఉత్కంఠతన నెలకొందని కూడా అనుకోవచ్చు. అయితే కడప మేయర్ సంబంధించి కావచ్చు, ఇటీవల చూసాము మనం ఏదైతే ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ అనేసి కూడా ఒక కుర్చీ వివాదం కూడా తలపెట్టింది అనేసి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ యొక్క కుర్చీ వివాదం ఎంతవరకు దారి తీస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజు ఎమ్మెల్యేకి చైర్ వేస్తారా వేయరా అనేసి అనేది కూడా ఒక ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఎంతైనా కార్పొరేషన్ లో ఉందనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశానికి పూర్తిస్థాయి అయితే కార్పొరేటర్లు కావచ్చు, అదే విధంగా మేయర్ సంబంధించి కావచ్చు, పూర్తిస్థాయి అయితే ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి అందరూ హాజరవుతారు. అదే విధంగా అధికారులతో కూడా సంబంధించి చర్చలు కూడా ఇదిగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ 3 సర్వసభ్య సమావేశానికి అయితే పూర్తిస్థాయి అయితే ఎమ్మెల్యే మాధవికి అయితే వేదికపై కుర్చీ వేస్తారా వేయరా అనేసరి కూడా అది ఒక ఇదిగా ఉందని కూడా అనుకోవచ్చు. అయితే మరోసారి అయితే మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే కూడా వివాదం ఎంతవరకు దారి తీస్తున్నది అందరికీ తెలిసింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి కూడా పూర్తిగా అయితే పోలీస్ శాఖ వారికి కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం లాస్ట్ కాబట్టి అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కి ఒక ప్రణాళిక అనేది ఉంది కాబట్టి పూర్తిస్థాయి అయితే ఈ రోజు ఈ యొక్క సమావేశం కూడా ఆఖరి సమావేశం కూడా అనుకోవచ్చు. అయితే ఈ యొక్క సమావేశంలో దాదాపు 3,57,00,000 రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, అదే విధంగా పూర్తిస్థాయి అయితే అభివృద్ధి వైపు చేయాలంటూ కూడా కొన్ని విధిగా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రణాళికల్లో భాగంగానే పూర్తిస్థాయి అయితే మనం చూస్తున్నాము. ఏదైతే ఈ మేయర్ సంబంధించి ఎలక్షన్స్ లో కావచ్చు, అదే విధంగా పూర్తిస్థాయి అయితే మొత్తానికి కూడా అన్ని విషయాలకు కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశంలోనే నాంది పలుకుతుందని కూడా పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది మానస. అయితే కృష్ణ, చెప్పండి, ఈ కుర్చీ వివాదం అనేది ఏడాదిన్నర కాలంగా కొనసాగుతూనే ఉంది. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? దీనికి మెయిన్ కారణం ఏంటంటారు? వాస్తవంగా మనస గతంలో ఉన్న మేయర్ కి ప్లస్ ఎమ్మెల్యేకి కూడా ఒక వివాదము కేవలము మేయర్ వాళ్ళ ఇంట్లో చెత్త వేశారనే కారణంతోనే ఈ యొక్క వివాదం అయితే తారా స్థాయికి అయితే చేరుకునింది. అయితే ఈ యొక్క వివాదమే అనేది గతంలో ఉన్నటువంటి మేయర్ పదవీ కాలము ముగిపోవడంతో, అదే విధంగా సస్పెన్స్ వేయడంతో పూర్తిస్థాయి అయితే కోర్టు నోటీసులు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. కొత్త మేయర్ కూడా ఇటీవల కాలంలో అతను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పూర్తిస్థాయి అయితే కొత్త మేయర్ సంబంధించి కావచ్చు, అదే కొత్త మేయర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అతనే కాబట్టి పూర్తిస్థాయి అయితే ఈ రోజు ఎమ్మెల్యేకి కుర్చీ వేస్తారా వేయరా అని కూడా ఒక ఉత్కంఠత నెలకొందని కూడా పూర్తిస్థాయి అయితే మనకు తెలుస్తుంది మానస. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.